బ్రహ్మ విష్ణు శివాత్మిక నవదుర్గా మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం ఆవిడే నవదుర్గలు, ఆవిడే మహాకాళి, బ్రహ్మ విష్ణు శివాత్మల స్వరూపం కూడా ఆవిడే కొలువుదీరి ఉంటుందన్నమాట. మహాజ్ఞానకి సంపన్నురాలన్నమాట. అంతటి మహాశక్తివంతమైనటువంటి స్వరూపం ఆ మహాలక్ష్మి. కాబట్టి ఆవిడే అష్టలక్ష్మి స్వరూపాలు కొలువుదీరి ఉంటుందన్నమాట. మనకి ఏది ఉన్నా లేకపోయినా సరే ఈ 8 ఐశ్వర్యాలు కనుక ఉంటే సమస్తమైనటువంటి ఐశ్వర్యము, ఆరోగ్యము, శాంతి, సుఖము, సంతానము 8 రూపాయలు ఆవిడ కొలువుదీరి ఉంటుందన్నమాట. ఆదిలక్ష్మిగా కొలువుదీరి ఉంటుంది ఆవిడ. ఆదిలక్ష్మి నమో నమః. అందుకే మనకి శాస్త్రంలో కూడా ఒకసారి పార్వతీదేవి అంతటిదే వరలక్ష్మి వ్రతం చేస్తారనమాట. మనకి వరలక్ష్మి వ్రతం చేస్తారు చూడండి, శ్రావణ మాసంలో చేస్తారు. శ్రావణ మాసంలో మొట్టమొదట అడిగిందనమాట పార్వతీదేవి అంతటిదే అడుగుతుంది పరమేశ్వరుని, స్వామి వరలక్ష్మీదేవి వైభవాన్ని నాకు వివరించండి. ఆ వరలక్ష్మి వైభవాన్ని మొట్టమొదట ఎవరు ఆచరించారని చెప్తే పార్వతీదేవి కోరిక మేరకు పరమేశ్వరుడే సుశీల అనేటటువంటి భక్తురాలి వృత్తాంతం ఆవిడకి చెప్తారనమాట. మొట్టమొదట ఆచరింపజేసింది, ఆ మొట్టమొదటిసారిగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించింది ఎవరయ్యా అంటే పార్వతీదేవి. అదేంటంటే ఆవిడికి నాకు ఎగనేష్ట కదా, నేను ఆవిడ వ్రతం చేయమంటే ఈవిడ అనదు. అలాగే లక్ష్మీదేవి కూడా పార్వతీదేవిని అర్చించదలిచినప్పుడు ఆవిడే ఎటువంటి మొహమాటం లేకుండా పూజిస్తారనమాట. ఆ స్వరూపమే ఈవిడే, ఈవిడి స్వరూపమే ఆవిడనమాట. మరి ఇలాగా వరలక్ష్మి వ్రతాన్ని చేయడానికి గల కారణం ఏమిటో మనకి తెలియాలి కదా. వరలక్ష్మి వ్రతం చేయాలి, ఒక కోరికంటూ ఉండాలి కదా పార్వతీదేవికి. ఆవిడ ఎప్పుడు ఏ సందర్భంలో ఆచరించారంటే ఒకసారి నారద మహర్షి కైలాసానికి వెళ్ళారు. కైలాసానికి వెళ్ళి ఇదే సందర్భం అన్నమాట. అమ్మవారిని నమస్కరించి, అయ్యవారికి నమస్కరించి ఏదో ఒక పుల్ల పెట్టాలిగా పాప. నారద మహాముని వస్తే, ఏమమ్మ పార్వతి, పెళ్ళై ఇన్నాళ్ళు అయిపోయింది మీకు, ఎంతోమంది భక్తులు మేము మీ పాద పద్మాలు పెట్టి నమస్కరిస్తున్నారు, మీకు అంత మీకు అంత భక్తరక్షణ కాడిక్షణ ఉంది కాబట్టి ఏ భక్తుడిని అడిగినా సరే ఒక గృహ నిర్మాణం చేసిస్తారు. నేను రావాలంటేనే చాలా ఇబ్బంది కలుగుతుంది, హిమాచల పర్వతాల్లో గడగడగడలాడిపోతుంది. ఈ మార్గశిర మాసంలో వచ్చారంటే మీ ఆయనకి ఎప్పుడు ఒళ్ళంతా నీళ్లు పోసుకుంటూ ఉంటాడు ఆయన. ఈ పంచామృత అభిషేకాలని, తెల్లవారి అభిషేకాలు మొత్తం చలి గడ్డపడిపోతున్నారమ్మా. ఇంత భయంకరంగా ఉంది ఇల్లు, మంచి ఇల్లు నిర్మించుకోకూడదు ఎవరిని అడిగి. ఎక్కడ చూసినా కొండలోనూ గుట్టలోనూ శ్మశానాలను తిరుగుతూ ఉంటారు. మీకంటూ మంచి ఇల్లు ఉండాలి కదా అమ్మ పార్వతీమాత. ఎప్పుడు చూసినా ఆయనేమో జటాధారుడై కూర్చుంటాడు, ఏ కోరికలు ఉండవు. నువ్వైనా చెప్పచ్చు కదమ్మా, భర్తకి ఎటువంటి కోరిక లేకపోయినా స్త్రీ అంటే ప్రకృతి కదా, ఆ ప్రకృతి స్వరూపం నువ్వే కదా. నీకంటూ కోరిక ఉండదా? నీకంటూ సొంత ఇల్లు ఉండాలని కోరిక ఉండదా? కాబట్టి ఈఎంఐ పెట్టిన సగం ఇల్లు కనుక్కోవచ్చు కదమ్మా అని అడిగారు అనమాట. తప్పకుండా నారదని చెప్పి ఈ చిచ్చుర కలిసి వెళ్ళాడు నారద మహర్షి. సరే, ఒక మంచి శుభ సందర్భంలో అమ్మవారు అడిగిందనమాట పార్వతీదేవి, మనకి కూడా ఒక గృహ నిర్మాణం చేసుకుందామండి, శ్మశానంలో ఎందుకు బడి ఆడడం, మనం కూడా మంచి ఇల్లు కట్టుకుందాం అంటే, వద్దులే లక్ష్మి, వద్దులే పార్వతి, మనకి శ్మశానం అంటే ఏదో నువ్వు అనుకున్నటువంటి భావన కాదు. శ్మశానం అంటే ఆవిడికి తెలియక కాదు, శ్మశానవాసి అంటే పరమేశ్వరుడు ఆయనకి తెలియక కాదు. ఒక విశేషమైనటువంటి లోకానికి ఉపయోగకరమైనటువంటి ఒక కర్తవ్యం జరిగి తీరాల్సిన పని ఉందన్నమాట. కాబట్టి ఈవిడ కోరిక మేరకు ఆయన ఒక గృహ నిర్మాణం చేశారనమాట. అత్యద్భుతమైనటువంటి నగరం. విశ్వకర్మని పిలిపించి అమ్మవారి కోరిక మేరకు ఆవిడ ఎన్ని దిక్కులలో ఏ స్థానాలు ఉండాలో, ఏ దిక్కులలో ఏ స్థితిలో ఉండాలో అన్నీ కూడా నువ్వు నిర్మాణం చేయించి అమ్మవారికి ఇవ్వని చెప్పారనమాట. మనకి ఇప్పటికీ కూడా మహాలింగార్చన చెప్పి చేస్తూ ఉంటారు. మహాలింగార్చన అంటే 365 శివలింగాలను తయారు చేయించి, అయితే ఈ 360 శివలింగాలు కూడా చిన్న చిన్న రూపాలు ఉంటాయి, అవన్నీ శివలింగాలే. ఒకటి కైలాస ప్రాకారమని, ఒకటేమో తాండవేశ్వరులని, ఒకటి నంది అని, భృంగి అని, పార్వతి అని, ఇలాంతా తయారు చేస్తారన్నమాట. ఆ మహాలింగార్చనకి ప్రతిరూపంగా నాకు ఒక ఇల్లు కట్టివ్వాలయ్యా, 4 దిక్కుల నుంచి 8 దిక్కుల నుంచి కూడా దానికి ద్వారం ఉండాలని చెప్పి అక్కడ గొప్ప మహా గృహ నిర్మాణం చేయించుకుంది. నడి సందర్భ మధ్యలో ఆవిడ నిర్మాణం చేయించుకుందనమాట. పార్వతీదేవి అంతటిది పరమేశ్వరి యొక్క అనుగ్రహం చేత విశ్వకర్మని పిలిపించి ఆ యొక్క గృహ నిర్మాణం చేయించుకుంది. సరే, మంచిగా ఇల్లు అయిపోయిందండి. మరి బంధువుల మిత్రులు అందరం పిలుచుకున్నాం మనం, గృహప్రవేశం చేయొద్దు, మనం పాలు పొంగించొద్దు. మరి పాలు పొంగించాలంటే మంచి పురోహితుడు కావాలి కదా. ఆ పురోహితుడు ఎవరండి? బ్రహ్మగారి చేతి చేద్దామండి. ఈ మధ్యన బ్రహ్మగారి కొద్దిగా చాదస్తం ఎక్కువైపోయింది పార్వతి. చక్కగా కంటి మసక కూడా వచ్చినట్టు ఆయన స్పష్టత పలకట్లేదు. నాకు తెలిసినటువంటి మంచి బ్రాహ్మణుడు ఉన్నాడు, చక్కగా వేదమంత్రాలు స్పష్టంగా చెప్తాడు.
ఆయన మంచిగా ఆయనైతే మనకి వీలుగా ఉంటుందని చెప్పి బ్రహ్మగారిని పక్కన పెట్టి గృహప్రవేశానికి నేను పురోహితుని పిలుచుకొస్తానని చెప్పి ఈయన వచ్చాడనమాట. ఎవరి దగ్గరికి వచ్చారంటే రావణ బ్రహ్మ దగ్గరికి వచ్చారనమాట. రావణాసురుడు దశగ్రీవుడి దగ్గరికి వచ్చారనమాట రావణ బ్రహ్మ. ఆయన దగ్గరికి వచ్చి నారద మహర్షిను పరమేశ్వరుడు కూడా, అయ్యా మాకు చిన్న మనవి ఏమిటో తెలుసా, నువ్వు పౌరోహిత్యం వహించి మేము కొత్తగా నిర్మాణం చేసుకున్నటువంటి ఈ యొక్క నగరానికి నువ్వు పురోహితుడిగా మా చేత ఉండి చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని మా చేత నడిపించవయ్యా. చక్కగా గోపూజ, ఈ యొక్క దిక్పాలకుల పూజ, అష్టదిక్పాలకుల పూజ అన్నీ కూడా నువ్వు మా చేత చేయించని చెప్పారు. అబ్బో, పరమేశ్వరుడికే నేను పురోహితుడిగా వెళ్ళాలా? తప్పకుండా మహానుభావ, ఆ రోజు ఎప్పుడే మీరు ముహూర్తం నిర్ణయించుకోండి అని చెప్పారనమాట. అంటే కొన్ని కొన్ని సందర్భాలలో యథార్థానికి ఆయన రాక్షసుడే అవ్వచ్చు, కానీ ఆయన వేద విద్వత్తు, ఆయన యొక్క విద్య ఎటువంటిదంటే విద్యలో ఎటువంటి మహావిద్యావంతుడు ఆయన. కొన్ని కొన్ని సందర్భాలు అయితే ఏం చెప్పారంటే రామచంద్రమూర్తి అంతటి వాడు కూడా రావణ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నేను యుద్ధంలో గెలవాలి అంటే ఎవరి చేత ముహూర్తం పెట్టించాలంటే అంతటి ముహూర్తం పెట్టగలిగిన దిట్ట ఎవరైనా ఉంటే రావణ బ్రహ్మ మాత్రమే. నువ్వు యుద్ధంలో విజయం సాధించాలంటే దానికంటే ముహూర్త బలం ఉండద్దు. రామచంద్రమూర్తి ఆ ముహూర్తాన్ని పెట్టగలిగిన దిట్ట, వేదాన్ని కానీ జ్యోతిష్య శాస్త్రంలో కానీ మహాదిట్ట ఎవరైనా ఉంటే రావణ బ్రహ్మ. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ముహూర్తం పెట్టించుకుంటే కనుక యుద్ధంలో విజయం సాధించగలరు అని చెప్పారనమాట. అంతటి పరమేశ్వరుడంతటి వాడే వచ్చి ఈయనకి గృహప్రవేశం చేయించమని పురోహితుడిగా అడిగేస్తే తప్పకుండా చేస్తాను చెప్పారు. గృహప్రవేశం అంతా చేయించారనమాట. ఎంత గొప్ప భవంతో నవరత్న మండపాలతో మెరిసిపోతా ధగ 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 మెరిసిపోతూ ఉందన్నమాట. మెరిసిపోతూ ఉండగా చక్కగా గృహప్రవేశం అంతా పూర్తయిపోయింది. గృహప్రవేశం అంతా పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి కదా. పార్వతీదేవి పరమేశ్వరుడు కూడా వచ్చి అడిగారు అనమాట. మహానుభావ, ఎంతో గొప్పగా వేదాన్ని సుస్వరంగా చదివారు, ఎంత గొప్పగా మీరు మా చేత ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చేయించారు మీరే, మీకు దక్షిణ కూడా మీరు మనస్ఫూర్తిగా అడగండి, మీరు ఏది కోరుకుంటే అది మేము మీకు దక్షిణగా సమర్పించుకుంటామని అడిగారు. ఇద్దరి చేతులు కూడా పట్టుకుని మరి ఒకసారి అడిగిన తర్వాత మీరు మాట తప్పకూడదయ్యా అని చెప్పారనమాట. తప్పకుండా మహానుభావ, మీరు ఏ వరం కావాలన్నా సరే ఈ మీ అందరి సభ ముందంతా కూడా మాట ఇస్తున్నాం, మీ ఏ వరం కావాలంటే ఆ వరాన్ని మీకు ప్రసాదిస్తామని చెప్పి అందరి ముందు మాట ఇచ్చారనమాట. ఇంకొకసారి ఆలోచించుకోండి, పరమేశ్వర వరం అడిగిన తర్వాత మరలీ కాదనకూడదు. ఒకసారి చెప్పాం కదా, నా మాటే అమ్మగారి మాట, మీరు చెప్పారు మరి అమ్మగారు నిశ్శబ్దంగా ఉండాలంటే తప్పకుండా నాయన అని చెప్పి నేను కూడా వరం ఇస్తానని చెప్పి ఆవిడ కూడా చెప్పిందనమాట. సరే, ఇద్దరూ మాటిచ్చారు కాబట్టి ఒక వరం కాగలదా, దక్షిణ దిశగా ఉన్నటువంటి ఈ లంకానగరాన్ని నాకు దక్షిణగా ఇప్పించండి అమ్మా అని చెప్పి అడిగారనమాట. పార్వతీదేవి ఎంతో ఇష్టంగా కట్టించుకున్నటువంటి లంకానగరాన్ని రావణాసురుడికి ఆ రోజున దక్షిణగా సమర్పించేశారనమాట. అనగా గృహప్రవేశం చేసినటువంటి బ్రాహ్మణుడిగా ఇల్లు అప్పచెప్పేసి వచ్చేసారు వీళ్ళు. వచ్చేసారు కనుకనే ఇటువంటి లంకానగరం అంతా కూడా రావణ బ్రహ్మ పేరు మీద అప్పటి నుంచి ఆయన పరిపాలిస్తూ, ఇది రామాయణాంతర్గతం కాదు, ఈ వృత్తాంతం అంతా రామాయణంలో ఈ పార్వతీదేవి తపస్సు చేశారని ఉండదన్నమాట. ఇది వేరే పురాణం నుంచి తీసుకున్నటువంటి వృత్తాంతం. కానీ యథార్థానికి ఆ లంకానగరం అంతా కూడా పార్వతీదేవి కోరిక మేరకు నిర్మించినటువంటి లంకానగరం. ఆ లంకానగరం అంతా కూడా కాబట్టి పార్వతీదేవికి కోరిక మేరకు ట్రింకోమలి 18 శక్తిపీఠాల్లో ఆ శక్తిపీఠం కూడా అమ్మవారి కోరిక మేరకు నిర్మించుకున్నటువంటిదే. మహా దిట్ట అన్నమాట రావణాసురుడు ఆ యొక్క వేదం చెప్పుకోవడంలో కానీ వేదం చదవడంలో కానీ. కాబట్టి పరమేశ్వరుడే ఒకనొక సందర్భంలో చెప్పారనమాట, నీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలి అంటే, ఆవిడ కోరిక ఏమిటి, నా కోరిక మీద ఒక మహా నగరం నిర్మింపబడి ఉన్న ఒక గృహం నా పేరు మీద ఉండాలి అని ఆవిడ కోరుకుందనమాట. నీ పేరు మీద ఉండాలని కోరుకుంది తప్ప అందులో నివాసం ఉండాలని ఆవిడ కోరుకోలేదు. ఎందుకంటే ఒక ప్రామిసరీ నోటు రాసేటప్పుడు చాలా స్పష్టంగా ఉండాలన్నమాట మాట కూడా. అందుకే ఋషులు ఈ యొక్క దేవతామూర్తులు అంతా కూడా తపస్సు చేసినప్పుడు చాలా నిక్కచ్చిగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క మాట కూడా నిక్కచ్చిగా, అతని మనసులో ఉండేటువంటి భావన వేరైతే వీని సంబంధం ఉండదు. బయటకు వచ్చేటప్పుడు పదాలు మాత్రమే చాలా చాలా ప్రధానం అన్నమాట. అమ్మవారు కోరుకుంది, నేను నా పేరు మీద ఒక గొప్ప అత్యద్భుతమైనటువంటి మహానగరం గృహం నా పేరు మీద ఉండాలని కోరుకుంది. అందులో నీ నివాసం ఉండాలని కోరుకోలేదు పార్వతీదేవి. ఆ వరం కోరిక ప్రకారం సరే నువ్వు తప్పకుండా నీ వరం నెరవేరుతుంది కాబట్టి నువ్వు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించని చెప్పి పరమేశ్వరుడే పార్వతీదేవి చేత వరలక్ష్మి వ్రతాన్ని ఆచరింపజేయించాడనమాట.
ఆచరిస్తే ఆవిడ ఆయన చేయడంలో తప్పులేదు. ఈ రావణ బ్రహ్మ వరం కోరుకోవడం తప్పులేదనమాట. పార్వతీదేవి అంతటిది ఈ వరం కోరుకునేప్పుడే చాలా జాగ్రత్తగా కోరి ఉండాలి. నేను అందులో కూడా గృహప్రవేశం చేయాలి కోరుకుంది. నా పేరు మీద నగరం ఉండాలని కోరుకుంది. కానీ అందులో నివాసం ఉండాలని మాత్రం కోరుకోలేదు ఈవిడ. పరమేశ్వరుడు కూడా అదే ప్రకారం ఆశీర్వదించారన్నమాట. కాబట్టి అందుకే ఆ నగరం పేరు కూడా ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయిపోయినాక దాని పేరు శ్రీలంక. శ్రీ అమ్మవారి పేరు మీద ఉంటుంది. మరి శ్రీ అంటే అమ్మవారే. సమస్త మంగళాల్ని కురిపించేటటువంటి స్వరూపం కాబట్టి స్త్రీ అమ్మవారు. ఆవిడ పేరు మీద ఉంది కాబట్టి శ్రీలంక. ఆ పేరు మాత్రం ఎవ్వరికి మార్చడానికి అధికారం లేదు. ఆ పేరు ఎవ్వరి చేత కూడా మార్చబడలేదన్నమాట. కొన్ని దేశాలు కొన్ని ప్రదేశాలు పేర్లు మారిపోయినాయి కానీ శ్రీలంక అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీలంకే అది. సముద్ర గర్భంలోంచి ఉద్భవించింది కాబట్టి లంక. అది అమ్మవారి చేత అనుగ్రహింపబడింది కాబట్టి శ్రీలంక. కాబట్టి వరలక్ష్మి విధంగా ఆవిడ అనుగ్రహించిందనమాట. మహాలక్ష్మి స్వరూపం వరలక్ష్మీదేవిగా ఆవిడే అనుగ్రహించింది ఆ రావణాసురుడికి. ఆవిడ అనుగ్రహించింది. పైగా ఇతను చేసేటటువంటి పనులన్నీ కూడా రావణాసురుడు పతనం అయిపోవాలంటే ఆవిడే మళ్ళీ ఆ లంకానగరంలోకి వచ్చి రావణాసురుడి పతనానికి కారణమైంది కూడా ఆవిడే అనమాట. సీతాస్వరూపంగా సీతా మహాసాధ్వి కాబట్టి వరలక్ష్మీదేవిగా ఆవిడ అనుగ్రహించిందనమాట. మరొక సందర్భంలో ధాన్యలక్ష్మీదేవిగా అనుగ్రహించిందనమాట. ధాన్యలక్ష్మి ఎందుకంటే వరలక్ష్మణ, ధాన్యలక్ష్మణ, ధనలక్ష్మైన, సంతానలక్ష్మైన, విజయలక్ష్మైన, వీరలక్ష్మైన అన్ని స్వరూపాలు ఆవిడే.